హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కాంప్లిమెంటరీ జీన్స్ అనేది చూద్దాం. సో జీన్ ఇంటరాక్షన్స్లో కాంప్లిమెంటరీ జీన్స్, సప్లిమెంటరీ జీన్స్, కోడామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్ ఈ టాపిక్స్ అనేవి వస్తుంటాయి. వాటిల్లో ఈ రోజుకి కాంప్లిమెంటరీ జీన్స్ అనేవి మనం చదువుదాం. సో స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఏమైనా టాపిక్స్ కావాలంటే వాటిని కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఫస్ట్ కాంప్లిమెంటరీ జీన్స్ని స్టడీ చేస్తున్నప్పుడు మనం ఒక ప్లాంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. సో ప్లాంట్ ఏదైతే ఉందో ఇక్కడ దేంట్లో స్టడీ చేశారంటే స్వీట్ పీ ప్లాంట్. స్వీట్ పీ ప్లాంట్ సైంటిఫికల్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ లాథిరస్ ఓడోరేటస్. సో ఈ స్వీట్ పీ ప్లాంట్లో ఫ్లవర్ కలర్ని స్టడీ చేసినప్పుడు మనకి కొన్ని విషయాలు ఇక్కడ తెలుస్తాయి. ఏంటి ఆ విషయాలు అంటే, సపోజ్ 2 ఇండివిజువల్ జీన్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇది ఒక జీన్ అనుకున్నాం, ఇక్కడ ఒక జీన్ ఉంది. సో ఇవి రెండు మామూలుగా వైట్ కలర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి అనుకున్నాం. సో ఈ రెండు వైట్ కలర్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇండివిజువల్గా ఈ రెండు ఉన్నప్పుడు వైట్ కలర్ ఎక్స్ప్రెస్ అవుతుంది, కలర్ రావట్లేదు. బట్ ఈ రెండు క్యుములేటివ్గా ఉన్నప్పుడు 2 జీన్స్ ఒకేసారి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కలర్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే ఇండివిజువల్లీ దే ఫెయిల్ టు ఎక్స్ప్రెస్ ద సమ్ పర్టికులర్ క్యారెక్టర్, బట్ క్యుములేటివ్లీ దే ఎక్స్ప్రెస్ సమ్ పర్టికులర్ క్యారెక్టర్స్. సో అలాంటి దాన్ని మనం ఇక్కడ కాంప్లిమెంటరీ జీన్స్గా చెప్తున్నాం. అంటే 2 ఇండివిజువల్ జీన్స్ లేదా 2 డిఫరెంట్ జీన్స్ కలిసి ఒక పర్టికులర్ స్పెషల్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. అలాంటిది ఇక్కడ ఏం తీసుకుంటున్నాం అంటే ఫ్లవర్ కలర్ తీసుకుంటున్నాం. సో జనరల్గా అంటే వైట్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఇక్కడ లాథిరస్ ఓడోరేటస్లో ఫ్లవర్ కలర్ మనకి ఎలా ఎక్స్ప్రెస్ అవుతుందంటే 2 ఎంజైమ్స్ తోటి ఎక్స్ప్రెస్ అవుతుంది. క్రోమోజెన్ ఒకటి, దెన్ యాంథోసైనిన్ ఒకటి. యాంథోసైనిన్ని ఒక కలర్గా తీసుకుంటున్నాం. యాంథోసైనిన్ని పర్పుల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. సో పర్పుల్ పిగ్మెంట్ ఉన్నటువంటి యాంథోసైనిన్ ఒకటి, దెన్ క్రోమోజెన్ ఏదైతే ఉందో ఇక్కడ జీన్ సిగా చెప్తాం. ఈ క్రోమోజెన్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ అయితే వైట్ కలర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, క్రోమోజెన్ ఎంజైమ్కి ఎంజైమ్ సిగా చెప్తున్నాం. సో ఈ ఎంజైమ్ సిని ఎక్స్ప్రెస్ చేసేటువంటి జీన్ సి. సో అలానే యాంథోసైనిన్కి కావాల్సినటువంటి ఎంజైమ్ పిగా చెప్తున్నాం. సో ఈ ఎంజైమ్ పిని ఎక్స్ప్రెస్ చేసేటువంటి జీన్ పి అని మనం చెప్పాల్సి ఉంటుంది. సో క్రోమోజెన్ వైట్, దెన్ యాంథోసైనిన్ పర్పుల్ పిగ్మెంట్. ఇండివిజువల్గా ఇవి పర్పుల్ని కలర్ ఇవ్వలేదు, కానీ ఇండివిజువల్గా ఉన్నప్పుడు అవి వైట్ కలర్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. బట్ క్యుములేటివ్గా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పర్పుల్ కలర్ని ఫినోటైప్లో అవి చూపించడం మనం చూడవచ్చు. దట్ ఈస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ 2 జీన్స్. సో సి జీన్కి పి జీన్కి ఇంటరాక్షన్ ఉంటే పర్పుల్ కలర్ వస్తుంది. సో ఆ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో సపోజ్ క్యాపిటల్ సి ఉండి తర్వాత స్మాల్ వచ్చినా క్యాపిటల్ వచ్చినా స్మాల్ పి ఉన్నాయనుకోండి, అప్పుడు వైట్ కలర్ వస్తుంది. లేదు స్మాల్ సి ఉండి ఒక క్యాపిటల్ పి ఉండి ఇంకో స్మాల్ పి ఉన్నా సరే మనకి వైట్ కలర్ అనేది ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. సో ఏ కండిషన్లో చూసుకున్నా క్యాపిటల్ సి ఉండాలి, క్యాపిటల్ పి ఉంటే పర్పుల్ కలర్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 2 వైట్ ఇండివిజువల్స్ని తీసుకుంటున్నాం. క్యాపిటల్ సి స్మాల్ పి ఇండివిజువల్ విచ్ ఈస్ వైట్ ఫ్లవర్ ఉన్నటువంటి లాథిరస్ ఓడోరేటస్. సో స్మాల్ సి క్యాపిటల్ పి క్యాపిటల్ ఉన్నటువంటి ఇంకో వైట్ కలర్ ఇండివిజువల్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం చూస్తే ఇది పేరెంటల్ జనరేషన్ అయితే గ్యామెట్స్ తర్వాత మనకి ఏం వస్తుంది వీటిల్లో అంటే, మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసినటువంటి F1 క్యాపిటల్ సి క్యాపిటల్ పి స్మాల్ పి ఎక్స్ప్రెస్ పర్పుల్ కలర్ వస్తుంది. సో పర్పుల్ కలర్ ఉన్నటువంటిది F1 జనరేషన్. నెక్స్ట్ F2 జనరేషన్ చూసినట్లయితే మనకి క్యాపిటల్ సి క్యాపిటల్ పి స్మాల్ పి, క్యాపిటల్ సి క్యాపిటల్ పి స్మాల్ పిని F1 జనరేషన్ 2 F1ని ఇండివిజువల్గా క్రాస్ చేసినట్లయితే గ్యామెట్స్ ఇక్కడ క్యాపిటల్ సి క్యాపిటల్ సి స్మాల్ పి క్యాపిటల్ పి స్మాల్ పి గ్యామెట్స్ అనేవి ఇక్కడ ప్రొడ్యూస్ అవటం మనం అబ్జర్వ్ చేస్తాం. సో వీటిని మేల్ గ్యామెట్స్ కానీ వీటిని ఫీమేల్ గ్యామెట్స్ కానీ తీసుకొని క్రాస్ చేసినట్లయితే ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయి అనేది ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు పన్నెట్ స్క్వేర్ మనం కూడా చూసినట్లయితే 2 F1స్ని క్రాస్ చేసినప్పుడు పన్నెట్ స్క్వేర్ మనకి ఎలాంటి రేషియోస్ ఎక్స్ప్రెస్ అవుతున్నాయి అనేది ఇక్కడ చూడాలి. జనరేషన్లో మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్యామెట్స్ ఏవైతున్నాయో
క్యాపిటల్ సి క్యాపిటల్ పి, క్యాపిటల్ సి స్మాల్ పి, స్మాల్ సి క్యాపిటల్ పి, స్మాల్ సి స్మాల్ పిని ఇలా తీసుకుంటున్నాం. మనకు కొంచెం ఐడెంటిఫికేషన్ కోసం అలా తీస్తున్నాం. క్యాపిటల్ సి క్యాపిటల్ పి, క్యాపిటల్ సి స్మాల్ పి, స్మాల్ సి క్యాపిటల్ పి, స్మాల్ సి స్మాల్ పి అనుకున్నాం. సో ఇండివిజువల్స్లో ఫినోటైపిక్ ఏంటి, జీనోటైపిక్ రేషియో ఏంటి అనేది ఇక్కడ మనకి జీన్ ఇంటరాక్షన్ 2 జీన్స్ మిడిల్లో ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క క్యారెక్టర్స్ని మనం ఇక్కడ చూస్తున్నాం అనుకున్నాం. సో ఈ పన్నెట్ స్క్వేర్ ఏదైతే ఉందో ఇటువైపు మేల్ గ్యామెట్స్ తీసుకుంటాం, ఇటువైపు ఫీమేల్ గ్యామెట్స్ తీసుకుంటారు జనరల్గా. సో ఇవన్నీ డయాగ్రమ్ ప్రాసెస్ మనకు అందరికీ ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, క్యాపిటల్ సి క్యాపిటల్ సి, క్యాపిటల్ పి పర్పుల్ కలర్, క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ పి స్మాల్ పి పర్పుల్ కలర్, క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ పి. సో క్యాపిటల్ పిలు ఉన్నాయి కాబట్టి పర్పుల్, క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ పి స్మాల్ పి పర్పుల్ వస్తుంది అనుకున్నాం. క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ పి స్మాల్ పి పర్పుల్, క్యాపిటల్ సి స్మాల్ సి, స్మాల్ పి వైట్ కలర్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెకండ్ ఇండివిజువల్ స్మాల్ సి క్యాపిటల్ సి స్మాల్ పి, క్యాపిటల్ సి స్మాల్ పి, ఓకే. క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ పి స్మాల్ పి. సో రెండు ఉన్నాయి కాబట్టి పర్పుల్ కలర్ వస్తుంది. క్యాపిటల్ సి స్మాల్ పి వైట్. దెన్ క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ పి. ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ సి క్యాపిటల్ పి ఉన్నాయి కాబట్టి పర్పుల్ కలర్. స్మాల్ సి క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ పి పర్పుల్ కలర్. దెన్ స్మాల్ సి క్యాపిటల్ పి వచ్చేసి మనం చూసినట్లయితే వైట్ కలర్ వస్తుంది. దెన్ స్మాల్ సి క్యాపిటల్ పి వైట్ కలర్ వస్తుంది. సో క్యాపిటల్ సి క్యాపిటల్ పి పర్పుల్ కలర్. క్యాపిటల్ సి స్మాల్ పి వైట్ కలర్. స్మాల్ సి క్యాపిటల్ పి వైట్ కలర్. స్మాల్ సి then at the same normal small p white color అనుకోండి. 1 2 3 4 5 6 7. సో 7 ఇండివిజువల్స్ వైట్ వస్తుంది. వైట్ వచ్చేసి 7 వస్తున్నాయి ఇక్కడ. దెన్ పర్పుల్ 1 2 3 4 5 6 7 8 9 పర్పుల్ వస్తున్నాయి. పర్పుల్ వచ్చేసి 9 వస్తే వైట్ 7. ఓకే, ఇక్కడ F2 జనరేషన్ రావాలంటే మనం F1ని F1తో క్రాస్ చేయాల్సి ఉంటుంది. సో F1ని F1తో క్రాస్ చేసినప్పుడు గ్యామెట్స్ చూడండి, ఇటువైపు అన్ని మెయిల్ గ్యామెట్స్ ఉన్నాయి, ఇటు ఫీమేల్ గ్యామెట్స్ ఉన్నాయి. సో మెయిల్ గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్స్ క్యాపిటల్ సి క్యాపిటల్ సి స్మాల్ పి, దెన్ స్మాల్ సి క్యాపిటల్ పి స్మాల్ పిని ఇటువైపు తీసుకొని మనం పన్నెట్ స్క్వేర్ వేసినట్లయితే మనకి రేషియో వైట్ 7 ఫ్లవర్స్ వస్తే పర్పుల్ 9 వస్తున్నాయి. సో ఇట్ ఈస్ ద మాడిఫైడ్ రేషియో ఆఫ్ 9:3:3:1. సో ఈ మాడిఫైడ్ రేషియోలో ఈ 7 వచ్చేసి మనకి ఇక్కడ వైట్ కలర్ వస్తుంది, ఇక్కడ 9 వచ్చేసి పర్పుల్ కలర్ వస్తుంది. సో ఈ పర్పుల్ వచ్చిన కాడ మనకి ఏమున్నట్టు అంటే కాంప్లిమెంటరీ జీన్స్ ఉండి జీన్ ఇంటరాక్షన్ బిట్వీన్ 2 జీన్స్ ఏవైతే అక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ పన్నెట్ స్క్వేర్ ఏదైతే ఉంది, పన్నెట్ స్క్వేర్ F1 తర్వాత F2 జనరేషన్లో ఈ రేషియోని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. 9:7 రేషియో. సో 9:3:3:1 రేషియో ఉన్నటువంటి దీనికి 9 పర్పుల్ వస్తే 7 వైట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు.